హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను డ్రై ఫ్రూట్ లడ్డూలు తయారు చేసుకోవాలో చూద్దాము. డ్రై ఫ్రూట్ లడ్డు కోసం మనకి కావాల్సినటువంటి నట్స్ ఏం తీసుకోవాలో ఆ నట్స్ మనం ముందుగానే తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న సో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే పిస్తా, క్యాషు, బాదాము, ఇంకా సెసమీ సీడ్స్, తర్వాత ఎండు కొబ్బరి, కొన్ని పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. ఫైనల్గా మనం లడ్డు చేయడం కోసము ఖర్జూరం కూడా మనం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వీటన్నిటిని మనం కొంచెము వేపాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అయితే బాగుంటాయి అన్నమాట. సో మనం ఫ్రై చేసేటప్పుడు దాంట్లో బాండి పెట్టేసుకొని అందులో కొంచెం గీ వేసుకొని 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి వేపుకుంటూ ఉండాలి. నాకు ఫస్ట్ బాదం వేసాను, దాని తర్వాత క్యాషూ నట్స్ వేసాను ఒకదాని తర్వాత. ఇప్పుడు పిస్తా అనేది నేను రోస్టెడ్ తీసుకున్నాను, అందుకనేసి అది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో అన్నీ వేగాక లాస్ట్లో కొబ్బరి పొడి వేయాలన్నమాట. ఈ సెసమీ సీడ్స్ అనేవి మనం సపరేట్గా వేరే ప్యాన్లో ఫ్రై చేసుకొని అవి కొంచెం చిటపటమంటాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఆ స్టేజ్లో మనం తీసేసి వెంటనే మనకి మిగిలిన మిక్చర్లో కలిపేస్తాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఖర్జూరం తీసుకొని మనం కట్ చేసాం కదా ముక్కలుగా, వాటిని మనం మిక్సీలో లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం లడ్డు చేసేటప్పుడు బాగా వస్తుంది. బ్లెండ్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం నెయ్యి వేసేసి అది కొంచెం మెత్తగా అయ్యే వరకు మనం వేయించాలి. అప్పుడు అది మెత్తగా అవుతుంది, మనం లడ్డు చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో అది మెత్తగా అయిన తర్వాత మనం ఏదైతే కలుపుకున్నామో అవన్నీ డ్రై ఫ్రూట్ మిక్చర్ అనేది దాంట్లో వేసేసి కొంచెం లైట్గా వేయించేసి పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనకి అవి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం మనం చేతితో బాగా మ్యాష్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.